ఆరే దొండా తీగ నా మఠముపై పుట్టి 7 గడియల్లోనే మఠమంతా బాకి మఠములో వెళ్ళేటి మార్గములేక పుట్టేడు రోజులుంటావయ్యా మక్కలోన నల్ల పత్తి పుట్టి మహమ్మదీయుల్లోన తనువు పెట్టేనయ్యా పట్టుకోను పోతే ఆ పత్తి బెజవాడ కృష్ణానదికి వచ్చి మాయమైతుందయ్యా అరికాలి మంటలు నెత్తికి ఎక్కి వేలాది జనులు వరిచి చస్తారయ్యా ఈ గ్రామములోని అచ్చమ్మ గారి వంశమే నాశనమైపోతుందయ్యా వాళ్ళింట పెరిగిన చింత చెట్టుకు చేమంతి పువ్వులు పూస్తాయ్యా బనగాన పల్లె తుర్రేరు 3 మత్తుల ఊరు మునిగిపోతుందయ్యా